హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫాజిల్ ఖాన్స్ ట్యూటోరియల్. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకుందాం బిజినెస్ ఎకనామిక్స్ సెమిస్టర్ 5 మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్స్ ఫ్రమ్ యూనిట్ 1. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ డిఫైన్ యూటిలిటీ, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. యూటిలిటీ అంటే దేనికి అంటున్నారు, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అంటే దేనికి అంటారు నేర్చుకుందాం మనం. సో ఇది యూటిలిటీ అనేది నేను తీసుకున్నాను ఎందుకంటే అవి మోస్ట్లీ 4 మార్క్స్కి వస్తుంది, ఇక్కడ కవర్ అయిపోతుంది అని చెప్పేసి యూటిలిటీ డెఫినేషన్ కూడా తీసుకున్నాను. మీరు కూడా ఒకవేళ యూటిలిటీ డెఫినేషన్ రాకపోతే కూడా యూటిలిటీ డెఫినేషన్ మీరు క్వశ్చన్లో ఆన్సర్లో రాయండి. సో ఒకవేళ మీరు నా ఛానల్లో ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ ఫస్ట్ థింగ్ యూటిలిటీ. యూటిలిటీ అంటే యూటిలిటీ రిఫర్స్ టు ద కెపాసిటీ ఆఫ్ ఎ కమోడిటీ టు సాటిస్ఫై ఏ హ్యూమన్ వాంట్ అట్ ఎ పర్టికులర్ టైం. యూటిలిటీ అంటే దేనికి అంటున్నాం, ఏదైనా ఒక యూనిట్, ఏదైనా థింగ్ అది ఒక హ్యూమన్కి పర్టికులర్ టైంలో సాటిస్ఫై చేయడానికి ఏమంటున్నాం మనం యూటిలిటీ అంటున్నాం. లైక్ మనకి ఆకలి అయితే మనం ఏం చేస్తాం, అన్నం తింటాం కదా. సో అన్నం ఏమైపోయింది, మీది యూటిలిటీ అయింది. ఆకలి అయిన టైంలో అన్నం మనకి ఏం చేస్తుంది, సాటిస్ఫై చేస్తుంది. సో ఆ పర్టికులర్ టైంలోనే సాటిస్ఫై చేస్తుంది కదా, దానికి మనం ఏమంటున్నాం యూటిలిటీ అంటున్నాం. యూటిలిటీ ఆఫ్ ఎ కమోడిటీ కెన్ బి జడ్జ్ ఓన్లీ బై ఎ కన్స్యూమర్. యూటిలిటీ అనేది యూటిలిటీ ఆఫ్ ఎ కమోడిటీ, ఏదైనా థింగ్ తీసుకున్నాం మనం, అది ఎవరు జడ్జ్ చేస్తారు, కన్స్యూమరే జడ్జ్ చేస్తారు, వేరే వాళ్ళు జడ్జ్ చేయరు. సో లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అంటే దేనికి అంటారు నేర్చుకుందాం మనం. సో అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ మార్షల్, the additional benefit which a person derives from a given increase of his stock or thing and which diminishes with every increase in the stock that he already has. దాని అర్థం ఏంటంటే, నేను ఎగ్జాంపుల్ తీసుకుంటా. నేను నడుచుకుంటా వెళ్తున్నా, ఒక యాపిల్ నాకు ఆకలి అవుతుండే. సో ఒక యాపిల్ దొరికింది నాకు. యాపిల్ దొరకంగానే నేను ఏం చేస్తా, అది తినేస్తా. మళ్ళీ 2-3 వెళ్ళినా నేను, మళ్ళీ ఇంకో యాపిల్ దొరికింది, మళ్ళీ అది కూడా తినేసిన. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళంగానే మళ్ళీ ఇంకో యాపిల్ దొరికింది, మళ్ళీ తినేస్తా నేను. మళ్ళీ 4th టైం వెళ్ళినా నేను, అలానే కొంచెం ముందుకు వెళ్తే ఇంకో యాపిల్ దొరికింది. సో దానికంటే ఎక్కువ మనం 3 యాపిల్ 4 యాపిల్ కంటే ఎక్కువ తినలేము కదా. సో ఆ 4th యాపిల్ తినేస్తా. నేనైతే ఆకలి ఎక్కువ ఉంటుంది నాకు, అందుకోసం నేను 4th యాపిల్ కూడా తినేస్తా. నెక్స్ట్ నేను ఇంకా కొంచెం వెళ్ళిన తర్వాత 5th టైం నాకు మళ్ళీ యాపిల్ దొరికింది. సో ఫ్రాక్షన్స్ ఆఫ్ మినిట్స్లో నాకు యాపిల్స్ దొరుకుతూనే ఉన్నాయి. సో 5th టైం దొరికినప్పుడు ఆల్రెడీ 4 తినేసి ఉన్నా నేను. 5th తినబుద్ధి అవుతుందా, తినబుద్ధి కాదు, కానీ నాకు కొంచెం తిందామని చెప్పేసి నేను కొంచెమే తినగలుగుతా, మొత్తం అయితే కంప్లీట్ చేయలేను. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళంగానే ఇంకో యాపిల్ దొరికింది నాకు. 5th టైం తర్వాత 6th టైం కొంచెం తింటామా మనం, తినాం, అది అలానే పెట్టేస్తాం. మళ్ళీ ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకో యాపిల్ దొరికింది నాకు, మళ్ళీ తింటానా నేను, తినను. ఎందుకంటే నాకు ఆల్రెడీ కడుపు నిండిపోయింది. ఇప్పుడు ఎంత యాపిల్ దొరికినా అవి ఏమైపోతాయి, ఖాళీ వేస్ట్గా స్టాక్లో జమ అయిపోతాయి, కానీ అవి మనం కన్జ్యూమ్ చేయము. సో లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఏమంటుందంటే, మీకు ఏదైనా యూనిట్ ఎక్కువ కొంచెం కంటే ఎక్కువ దొరికిపోయిన అనుకో, దాని వాల్యూ ఏమైపోతుంది, తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో అదే అంటున్నారు ఇక్కడ, విత్ బెనిఫిట్, అడిషనల్ బెనిఫిట్ విచ్ ఎ పర్సన్ డిరైవ్స్ ఫ్రమ్ ఏ గివెన్ ఇంక్రీజ్ ఆఫ్ హిస్ స్టాక్ ఆర్ థింగ్ విచ్ డిమినిషెస్ అంటే తగ్గిపోతుంది విత్ ఎవ్రీ ఇంక్రీజ్ ఇన్ ద స్టాక్. ఎట్లా ఎక్కువ స్టాక్ దొరుకుతాయి, ఎక్కువ యాపిల్ దొరకంగానే నాకు ఏమైపోయింది, ఆ వాల్యూ ఏమైపోయింది, సాటిస్ఫాక్షన్ తగ్గిపోయింది దాన్ని. సో నేను మళ్ళీ ఒకసారి డెఫినేషన్ కూడా తీసుకున్నా. ద లా స్టేట్స్ దట్ యాజ్ యూ కన్జ్యూమ్ మోర్ ఆఫ్ ఎ గుడ్ ఆర్ ఎ సర్వీస్ ద సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ ఈచ్ అడిషనల్ యూనిట్ డిక్రీజెస్. అంటే ఎంత, ఇదే సేమ్ థింగ్, ఏమైనా థింగ్ మనకు ఎక్కువ తిన్నామంటే దాని వాల్యూ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్లో మనం ఒక పాట కూడా తీసుకుంటే, ఊరికే అదే పాట విన్నాం అనుకో, ఒక టైం తర్వాత ఆ పాట మీద నుంచి ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. ఆ పాట కూడా వస్తే మనం ఏం చేస్తాం, బంద్ చేసేస్తాం, వేరే పాట నెక్స్ట్ పాటకి వెళ్ళిపోతాం. సో స్టార్టింగ్లో ఏదైనా థింగ్ మనకి నచ్చుతూనే ఉంటుంది, ఎక్కువ నచ్చితే ఏమైపోతుంది, తర్వాత ఏమో వాల్యూ తగ్గిపోతుంది. సో అజంప్షన్స్ తీసుకుందాం మనం. అజంప్షన్స్ అంటే దేని మీద ఈ లా వర్క్ అవుతుంది. కార్డినల్ మెజర్మెంట్ ఆఫ్ యూటిలిటీ. కార్డినల్ మెజర్మెంట్ ఆఫ్ యూటిలిటీ అంటే ఏదైనా మనం థింగ్ తీసుకుంటున్నాం కదా, దానికి వాల్యూ నంబరింగ్లో తీసుకోవాలి. 1 2 3 4, లైక్ యాపిల్స్కి చెప్పినా కదా 1 2 3 4 5 అని చెప్పేసి, దానికి ఏమంటున్నాం, కార్డినల్ మెజర్మెంట్ ఆఫ్ యూటిలిటీ. నెక్స్ట్ ఏమో హోమోజీనియస్ గూడ్స్. హోమోజీనియస్ గూడ్స్ అంటే గూడ్స్ ఏమో సేమ్ ఉండాలి, యాపిలే ఉండాలి. యాపిల్, గ్రేప్స్, మ్యాంగో అలా దొరుకుతాయి, తింటూనే ఉంటాం మనం. మళ్ళీ ఏమో ఆ లా వర్క్ అవ్వదు. ఈ లా ఎప్పుడు వర్క్ అవుతుంది, ఒకవేళ సేమ్ కైండ్ ఆఫ్ గూడ్స్ మనకు దొరుకుతాయి. నెక్స్ట్ ఏమో ఇండిపెండెంట్ గూడ్స్, ఏమో ప్రొడక్ట్స్ ఏమో కామోడిటీ ఏమో వేరే మీద డిపెండ్ ఉండొద్దు. కంటిన్యూస్ కన్సంప్షన్ అంటే కంటిన్యూస్లీ తింటా ఉంటే మనకి ఈ లా వర్క్ అవుతుంది. నేను యాపిల్స్ దొరుకుతున్నాయి అని చెప్పేసి అన్నీ ఒక సంచిలో వేసుకొని తర్వాత రోజుకి ఒకటి తినుకుంటా పోతే ఈ లా వర్క్ అవ్వదు. అది దొరికినప్పుడు మనం అప్పుడే కన్జ్యూమ్ చేస్తామా చేయమా, దాని మీద ఈ లా వర్క్ అవుతుంది. నెక్స్ట్ నో టైం లాగ్. అది ఇప్పుడు ఒక యాపిల్ దొరికింది నాకు, మళ్ళీ 1 మినిట్ తర్వాత మళ్ళీ యాపిల్ దొరికింది, మళ్ళీ 1 మినిట్ తర్వాత ఉంటేనే ఈ లా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు దొరికింది, మళ్ళీ నాకు నెక్స్ట్ డే దొరికితే
నేను తినేస్తాను, మళ్ళీ నెక్స్ట్ డే దొరికితే తినేస్తాను. సో ఇలా ఉంటే ఈ లా వర్క్ అవ్వద్దు అని చెప్పేసి చెప్తున్నాం మనం. సో నేను ఈజీ వేలో ఆన్సర్ రాసినా చూడండి, ఈ 5 సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకుంటే అన్నిటికీ ఒకటే రూల్ ఉంది. ద లా ఈజ్ బేస్డ్ ఆన్ ద కార్డినల్ మెజర్మెంట్. ఇది తీయాలి, హోమోజీనియస్ గుడ్ రాయాలి, హోమోజీనియస్ గుడ్ తీయాలి, ఇండిపెండెంట్ గుడ్స్ రాయాలి, ఇండిపెండెంట్ గుడ్స్ తీయాలి, కంటిన్యూస్ కన్సంప్షన్ రాయాలి. కంటిన్యూస్ కన్సంప్షన్ తీసేసి దీనికి ఒకటే డిఫరెంట్ ఉంది, దేర్ మస్ట్ బి నో టైమ్ ల్యాగ్ ఫర్ కన్సంప్షన్. నెక్స్ట్ ఏమో దీనికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ లా మెయిన్లీ ఎక్స్ప్లెయిన్స్ ద రిలేషన్ బిట్వీన్ ద క్వాంటిటీ ఆఫ్ ద గూడ్స్ అండ్ ద సాటిస్ఫాక్షన్ అబ్టైన్ బై ఇట్స్ కన్సంప్షన్. అంటే క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ గురించి ఉంది రిలేషన్షిప్, ఇంకా సాటిస్ఫాక్షన్ ఆ గూడ్స్కి తింటే ఎంత దొరుకుతుంది అని చెప్పేసి దాని గురించి లా ఉంది. సో ఒక ఎగ్జాంపుల్లో మనం ఒక టేబుల్ కన్సిడర్ చేసుకుందాం. ఇక్కడ ఏం రాసుకున్నా నేను, క్వాంటిటీ ఆఫ్ యాపిల్, టోటల్ యూటిలిటీ, మార్జినల్ యూటిలిటీ 0 0 0. ఒక యాపిల్ దొరికింది నాకు, టోటల్ యూటిలిటీ ఎంత ఉంది 2 ఉంటుంది, మార్జినల్ యూటిలిటీ కూడా అంతే ఉంటుంది. మళ్ళీ నాకు ఇంకో ఒక యాపిల్ దొరికింది, ఇప్పుడు యాపిల్ 2 అయిపోయినాయి, టోటల్ యూటిలిటీ కూడా 5 అయిపోయింది, నాకు మార్జినల్ యూటిలిటీ 3 అయిపోయింది. మళ్ళీ థర్డ్ యాపిల్ నాకు 8 అయినాయి, ఇక్కడ మార్జినల్ యూటిలిటీ 3 అయిపోయింది. ఇది ఎలా రాసుకుంటారని చెప్పేసి డౌట్ ఉంది మీకు, ఏమంటారు ఇది పక్కా ఇదే నెంబర్స్ రాసుకోవాలన్నా వేరే నెంబర్స్ రాసుకోవాలన్నా అని చెప్పేసి డౌట్ ఉంటుంది. మీరు ఏదైనా నెంబర్ రాసుకోండి, మధ్యలో 2 నెంబర్స్ ఏమి ఉండాలి, ఇక్కడ చూడు ఇంక్రీజింగ్ ఆర్డర్ వెళ్ళింది, మళ్ళీ డిక్రీజింగ్ ఆర్డర్, ఏదైనా 2 నెంబర్ ఏమి ఉండాలి, సేమ్ ఉండాలి. ఇది ఎలా రాస్తారంటే 2 - 0 0, 2 - 0 2 అయిపోయింది మనకి, 5 - 2 3 అయిపోయింది, 8 - 5 3 అయిపోయింది, 10 - 8 2 అయిపోయింది, 10 - 10 0 అయిపోయింది, 8 - 2 -2. అంటే దీంట్లో ఏం రావాలి, డిక్రీజింగ్ ఆర్డర్ వెళ్ళాలి దీంట్లో కూడా. దాని తర్వాత దీంట్లో ఏమైపోవాలి, నెగటివ్ అయిపోవాలి, దీంట్లో అన్ని పాజిటివ్ ఉండాలి. సో మనకి ఏం తెలుస్తుంది, ఒకవేళ నా దగ్గర 5 యాపిల్స్ దొరికినాయి అనుకో, టోటల్ యూటిలిటీ నాది 10 అయిపోయింది, కానీ తినడం నాకు ఇంట్రెస్టే ఉండదు. సో మార్జినల్ యూటిలిటీ ఏమైపోయింది, 0 అయిపోయింది. 6th యాపిల్ దగ్గర నాకు ఏమైంది, టోటల్ యూటిలిటీ 8 ఉంది, కానీ మార్జినల్ యూటిలిటీ నెగటివ్ ఉంది, ఎంత దొరికినా నేను తినానని చెప్పేసి ఇలా చెప్తాం కదా మనం, అప్పుడు మన దగ్గర స్టాక్లో ఉండిపోతున్నాయి అవి. సో దీన్ని ఏమంటున్నాం మనం, టేబుల్లో ఎక్స్ప్లెయిన్ చేసినాం. నెక్స్ట్ ఏమో మనం ఏం చేస్తున్నాం, ఒక డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ చేస్తున్నాం. ఈ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ కోసం కూడా ఎలా అంటే ఇలా లైన్స్ వేసేస్తారు అంతే అనుకుంటారు, కానీ అలా కాదు. దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి ఎంత ఈజీలీ వస్తుంది. మనం ఇవి 2 తీసుకోవాలి, ఇది ఎక్స్ యాక్సిస్లో తీసుకోవాలి, ఇవి వై యాక్సిస్లో తీసుకోవాలి. ఎక్స్ యాక్సిస్లో చూడు 0 ఉంటే వై యాక్సిస్లో కూడా 0 ఉంది, రైట్. మళ్ళీ ఎక్స్ యాక్సిస్లో 1 ఉంటే వై యాక్సిస్లో నేను ఎంత తీసుకున్నా, 2 తీసుకున్నా. మళ్ళీ ఎక్స్ యాక్సిస్లో 2 ఉంటే వై యాక్సిస్లో ఎంత ఉంది నాది 5, ఈ వాల్యూ, ఇది కాదు ఇది. నెక్స్ట్ ఏమో నా దగ్గర 3 దగ్గర వై యాక్సిస్లో ఎంత ఉంది, 8 ఉందా. మళ్ళీ 4 దగ్గర వై యాక్సిస్లో ఎంత ఉంది నా దగ్గర, 10 ఉంది. మళ్ళీ 5 దగ్గర ఏమైంది నాకు, వై యాక్సిస్లో 10 ఉంది. 6లో ఎంత ఉంది, 8 ఉంది. 7లో ఎంత ఉంది, 6 ఉంది. సో ఇదేమో టోటల్ యూటిలిటీ గురించి, అందుకోసం టీయూ రాసుకున్నా. ఇప్పుడు మార్జినల్ యూటిలిటీది, ఇది ఆపేసాలి, ఇవి తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్లో 0 ఉంది, వై యాక్సిస్లో కూడా 0 ఉంది. ఎక్స్ యాక్సిస్లో 1 ఉంది, వై యాక్సిస్లో 2 ఉంది, 1 2. మళ్ళీ 2 ఉంది, ఇక్కడ 3 తీసుకున్నా నేను. మళ్ళీ 3 ఉంది, 3 తీసుకున్నా. మళ్ళీ 4 ఉంది, 2 తీసుకున్నా. 5 దగ్గర 0 తీసుకున్నా నేను. 6 దగ్గర -2 తీసుకున్నా నేను. 7 దగ్గర కూడా -2 తీసుకోవాలి నేను. కొంచెం ఇది ఇట్లా అయింది. సో దీన్ని ఏమంటున్నాం మనం, మార్జినల్ యూటిలిటీ, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ గ్రాఫ్ ఇది. నెక్స్ట్ మనం ఏం చెప్పాలి, దీనిది లిమిటేషన్స్ కూడా చూడు, నేను బేసిక్ ఈజీ చేసేసిన. ఇక్కడ మనం సైడ్ హెడ్డింగ్స్ రాసినాం కదా, అవే నేర్చుకుంటే ఈ లిమిటేషన్స్ కూడా మీరు మళ్ళీ రాసుకోవచ్చు. దిస్ లా డస్ నాట్ అప్లికేబుల్ ఇఫ్ దేర్ ఈజ్ నో కార్డినల్ మెజర్మెంట్, ఇఫ్ దేర్ ఈజ్ నో నాట్ హోమోజీనియస్, గూడ్స్ ఆర్ నాట్ హోమోజీనియస్. మళ్ళీ దీనికి ఏం రాసిన, గూడ్స్ ఆర్ నాట్ డిపెండెంట్. మళ్ళీ జోయస్ గూడ్స్ ఆర్ నో టైమ్ ల్యాగ్. అక్కడ నో టైమ్ ల్యాగ్ ఉండే, ఇక్కడ ఏముండాలి, టైమ్ ల్యాగ్ ఉండాలి. అక్కడ ఏమో కంటిన్యూస్ కన్సంప్షన్ ఉండాలి, ఇక్కడ ఏముండాలి, నో కంటిన్యూస్ కన్సంప్షన్. ఇంత రాస్తే మీకు మ్యాండేటరీ 12 మార్క్స్ కన్ఫామ్ వచ్చేస్తాయి. నెక్స్ట్ మనకి ఈ చాప్టర్లో నుంచి ఇంకో క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఒకవేళ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ రాకపోతే ఏమొస్తుంది మీకు, ఈక్వి మార్జినల్ యూటిలిటీ వస్తుంది. ఈక్వి మార్జినల్ యూటిలిటీ అంటే ఏంది, మనం స్టేట్మెంట్ చదువుదాం ఒకసారి. ద లా ఎక్స్ప్లెయిన్స్ యాజ్ టు హౌ ఏ కన్జ్యూమర్ distributes his limited income among various commodities in order to get the maximum satisfaction. అంటే ఒక పర్సన్ దగ్గర లిమిటెడ్ ఇన్కమ్ ఉంటే ఆ ఇన్కమ్తో ఆయన వేరే వేరే యూనిట్స్ తీసుకొని ఎట్లా మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ తెచ్చుకోవాలని చెప్పేసి ఈ లా చెప్తుంది మనకి. It states that a consumer will distribute his income between different goods in such a way that the utility derived from each good is equal. అంటే ఎగ్జాంపుల్లో మీకు ఏమంటారు, షాపింగ్కి ఏమో పైసలు ఇస్తారు, షాపింగ్లో మీరు డ్రెస్ తీసుకోవాలి, ఇయర్ రింగ్స్ తీసుకోవాలి, బ్యాంగిల్స్ తీసుకోవాలి, ఇంకా ఫుట్వేర్ తీసుకోవాలి, అన్నీ తీసుకోవాలి. మీ డాడీ ఎంత ఇచ్చినా 10,000 ఇచ్చిన అనుకో. సో ఆ 10,000లో మీరు
వేరే వేరే దానికి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు మనీ. సో దానికి కూడా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత కూడా మీకు ఏముండాలి, అన్నిటికీ మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఆ మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ఉండాలి అనే దానికి మనం ఏమంటున్నాం, ఈక్వి మార్జినల్ యూటిలిటీ. ఒక లిమిటెడ్ ఇన్కమ్లో ఒక లిమిటెడ్ అమౌంట్లో మనం ఎలా అన్నిటికీ మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ తీసుకుంటాం. సో మనకి అకార్డింగ్ టు దిస్ లా MUX/PX, MUY/PY. MUX అంటే ఏమంటున్నాను నేను, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ గుడ్ ఎక్స్. PX అంటే ప్రైస్ ఆఫ్ గుడ్ ఎక్స్. MUY అంటే మార్జినల్ యూటిలిటీ ఆఫ్ గుడ్ వై. PY అంటే ప్రైస్ ఆఫ్ గుడ్ వై. ద కన్స్యూమర్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం వెన్ మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ స్పెంట్ ఆన్ ఈచ్ గుడ్ ఈజ్ ఈక్వల్. అంటే మీకు కూడా బట్టలకి పైసలు ఇచ్చినప్పుడు ఆ 10,000లో మీరు అన్నీ తీసుకున్నారు కరెక్ట్గా. బ్యాంగిల్స్ తీసుకున్నారు, డ్రెస్ తీసుకున్నారు, ఫుట్వేర్ తీసుకున్నారు, ఇయర్ రింగ్స్ తీసుకున్నారు, ఎవ్రీథింగ్ తీసుకున్నారు, మీకు కరెక్ట్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. అప్పుడు ఆ స్టేట్ని ఏమంటున్నాం మనం, ఈక్విలిబ్రియం అంటున్నాం. ఆ ఒకవేళ ఈక్విలిబ్రియం అని చెప్పేసి కూడా క్వశ్చన్ వస్తే కూడా ఇది రాసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఏమో అది రాదు, 90% ఇదే వస్తుంది. సో దాంట్లో మనం అజంప్షన్స్ చేసినాం కదా, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీలో దీంట్లో కూడా అజంప్షన్స్ చేస్తున్నాం మనం. ఫస్ట్ థింగ్, రేషనాలిటీ ఆఫ్ ద కన్స్యూమర్. రేషనాలిటీ ఆఫ్ ద కన్స్యూమర్ అంటే కన్స్యూమర్ ఏమో రేషనల్ ఉండాలి, ఆయనకి మార్కెట్ నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ ఏమో వాళ్ళ బడ్జెట్ ఏమో ఫిక్స్డ్ ఉండాలి. 10,000లోనే బట్టలు తీసుకొని మొత్తం షాపింగ్ చేసి రావాలన్నప్పుడే ఈ లా వర్క్ అవుతుంది. మీ డాడీ 10,000 ఇచ్చినారు, మళ్ళీ మీరు కొంచెం సేపు ఏడుస్తే మళ్ళీ ఇంకో 5,000 ఇచ్చేసినారు అనుకో, ఈ లా అలాంటి టైంలో వర్క్ అవ్వదు. ఈ లా ఎప్పుడు వర్క్ అవుతుంది, ఓన్లీ ఫిక్స్డ్ బడ్జెట్ ఉన్నప్పుడే. కార్డినల్ మెజర్మెంట్ ఆఫ్ యూటిలిటీ, దాంట్లో కూడా కార్డినల్ అన్నాం, దీంట్లో కూడా కార్డినల్ మెజర్మెంట్. నెక్స్ట్ ఇండిపెండెంట్, దాంట్లో కూడా చెప్పినాం, దీంట్లో కూడా అన్నాం. కన్స్యూమర్ హ్యావ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, దాంట్లో కూడా మనకి మీరు రాసుకోవచ్చు ఒక పాయింట్ అడిషనల్, కన్స్యూమర్ మస్ట్ హ్యావ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అంటే ప్రొడక్ట్స్ వాల్యూ, ప్రైస్ తెలియాలి మనకి, యూటిలిటీ తెలియాలి అండ్ క్వాలిటీ తెలియాలి. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం దీనికి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ కన్స్యూమర్ హూ హ్యావ్ లిమిటెడ్ శాలరీ ఆఫ్ ₹5 to consume units of bread and butter. సో మన దగ్గర ఏముంది, ₹5 మన దగ్గర ప్రైస్ ఉంది, వన్ ఇన్కమే 5 అంట. ఇవాళ రేపు 5 ఉంటే ఎలా కొడతారు ఇంట్లో నుంచి ఇన్కమ్. కానీ ఇక్కడేమో మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక ₹5 ఇన్కమ్. దాంట్లో వాడు ఏం కొనాలంట, బ్రెడ్ అండ్ బటర్ కొనాలంట. దాంట్లో వానికి ఏం కావాలంట, మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ కావాలంట. సో ₹1కి 25 బ్రెడ్ వస్తున్నాయంట, 20 బటర్ వస్తున్నాయంట. ₹2కి 20 ఏమో బ్రెడ్ వస్తున్నాయి మనకి, 15 ఏమో ఏమంటారు బటర్ వస్తుంది. ₹3కి మనకి 15 బ్రెడ్ వస్తున్నాయి, 10 బటర్ వస్తుంది. సో అలానే చూసుకుంటే మీరు ఇక్కడ చూస్తే మీకు ₹2లో 15 బటర్ వస్తున్నాయి, ₹3లో 15 బ్రెడ్ వస్తున్నాయి. ఇవి రెండు ఈక్వల్ క్వాంటిటీలో వస్తున్నాయి కదా. సో 1 బ్రెడ్ మీద 1 బటర్ పెట్టుకోవచ్చు, మీరు 1 బ్రెడ్ మీద 1 బటర్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈక్వల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా, అందరికీ సేమ్ లెవెల్ ఆఫ్ బటర్ అండ్ బ్రెడ్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి కదా. సో ఈ ₹5లో మనం సెట్ చేసుకున్నాం. ₹2 ఏమో బటర్కి, ₹3 ఏమో 15 ఏమంటారు, ₹3 ఏమో బ్రెడ్కి. సో మనకి ఏమవుతుంది, బటర్ అండ్ బ్రెడ్ కాంబినేషన్ సెట్ అయిపోతుంది. సో అదే మనం మళ్ళీ ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. ఫ్రమ్ ద అబౌట్ టేబుల్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇఫ్ he spends 3 on bread and 2 on butter, the marginal utility of bread and butter are equalized. Hence he gets the maximum satisfaction. దానికి మనం ఏం చేసినాం, ఒక గ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇందాక ఎలా చేసినాం, మనం ఫస్ట్ 2 తీసుకొని గ్రాఫ్ వేసినాం కదా, అలానే 125, 1 x యాక్సిస్లో 1, y యాక్సిస్లో 25, 2 y యాక్సిస్లో 20, 3 y యాక్సిస్లో 15, 4 y యాక్సిస్లో 10, 5 y యాక్సిస్లో 2. అయిపోయిందా, సెట్ అయిపోయిందా. నెక్స్ట్ ఏమో ఇది, నెక్స్ట్ ఇది ఆపేసేయాలి. ఇప్పుడు ఈ రెండు తీసుకోవాలి మనం, 120. సో 120 దగ్గర తీసుకున్న, 2 15 దగ్గర, 3 10 దగ్గర, 4 5 దగ్గర, 5 ఏమో 2 దగ్గర. సో ఇక్కడ చూడు 15 దగ్గర ఇద్దరికి సేమ్ ఉంది కదా, ఇక్కడ ఇట్లా డాట్ వేసుకోవాలి. ఇక్కడ యూనిట్ ఆఫ్ మనీ, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ బ్రెడ్ అంటే y యాక్సిస్, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ బ్రెడ్ అంటే ఇది y యాక్సిస్, ఇది ఏమో మార్జినల్ యూటిలిటీ ఆఫ్ బటర్ అంటే. సో దీంతో సహా మన ఈరోజు 2 ఆన్సర్స్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఒకవేళ మీకు నోట్స్ కూడా కావాలంటే నాకు మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో నోట్స్ అని చెప్పేసి, నేను పంపిస్తాను మీకు నోట్స్. ఇంకొకటి, మీరు ఒకవేళ నా ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినారంటే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ మై వీడియోస్. ఐ అప్లోడెడ్ ఆల్ ద ఇంగ్లీష్ వీడియోస్ యాజ్ వెల్. ఇంగ్లీష్లో అనుకుంటా నేను హిందీలో ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు ఒకవేళ తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఉండాలంటే ఈ మెసేజ్ కింద రాయండి తెలుగు ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి, నేను ఇంగ్లీష్ ఆన్సర్స్ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ అలర్ట్కి ఇంతే. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆన్ ఫాజిల్ ఖాన్స్ ట్యుటోరియల్.